తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తూ టీవీకే పార్టీ అధికారం సొంతం చేసుకుంది. విజయ్ పార్టీ టీవీకే ఎదుగుదల వెనుక కీలక పాత్ర పోషించిన ఆదవ్ అర్జున ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్. లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ అల్లుడిగా ఉన్న ఆదవ్ రాజకీయ ప్రయాణం గురించి అందరూ సెర్చ్ చేస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ తరువాత ఈసారి హైలైట్ అయిన పేరు ఆదవ్ అర్జున. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కోర్ టీం మెంబర్గా, ప్రధాన వ్యూహకర్తగా టీవీకే విజయంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. చెన్నైలోని విల్లివాక్కం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన ఆదవ్ తన స్ట్రాటజీతో పార్టీకి ఎంతో సహాయం చేశాడని టాక్. యువతను ఆకర్షించే క్యాంపెయిన్లు, గ్రౌండ్ లెవెల్ నెట్వర్క్ అన్ని ఆయన ప్లానింగ్ లో భాగమేనని డిస్కషన్. 1982లో తిరుచులో జన్మించిన ఆదవ్ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. నేషనల్ లెవెల్ బాస్కెట్బాల్ ప్లేయర్గా ఆదవ్కు మంచి గుర్తింపుంది. తరువాతి కాలంలో కార్పొరేట్ రంగంలోకి వెళ్లి అరైజ్ క్యాపిటల్ అనే సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్లో కీలక బాధ్యతలు నిర్వహించాడు. బాస్కెట్బాల్ ఆఫ్ ఇండియాతో పాటు పలు క్రీడా సంస్థల్లో కీలక పోస్టులు చేపట్టాడు. కార్పొరేట్ రంగంలో మంచి విజయాలు సాధించిన ఆదవ్ ఆ తర్వాత రాజకీయ వ్యూహకర్తగా మారాడు. గతంలో వీసీకే పార్టీలో డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ పార్టీ స్ట్రాటజీలు డిసైడ్ చేసేవాడు. తర్వాత టీవీకేలో చేరి విజయ్కు నమ్మకమైన వ్యూహకర్తగా ఎదిగాడు. అయితే ఎన్నికల ముందు ఆదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా డీఎంకే నేతలు ఒత్తిడి తీసుకొచ్చారని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పెంచాయి. తరువాత ఆయన క్షమాపణ చెప్పి వివరణ ఇచ్చినా ఈ ఇష్యూ పెద్ద చర్చగా మారింది. అయినా ఈ వివాదాలు ఆయన రాజకీయ ప్రయాణాన్ని ఆపలేకపోయాయి. రాజకీయ వ్యూహాలు, గ్రౌండ్ కనెక్ట్, విజయ్తో ఆదవ్ కెమిస్ట్రీ ఇవన్నీ కలిసి ఆదవ్ను ఇప్పుడు టీవీకేలో కోర్ మెంబర్గా మార్చాయి. అయితే ఆదవ్ అర్జున రాజకీయ ప్రయాణంలో మరో కీలకమైన అంశం అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. తమిళనాడు లాటరీ వ్యాపార దిగ్గజం శాంటియాగో మార్టిన్ అల్లుడిగా ఆదవ్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశవ్యాప్తంగా లాటరీ బిజినెస్ తో పేరుగాంచిన మార్టిన్ కుటుంబం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఆదవ్ అత్తగారు లీమా రోజ్ మార్టిన్ తిరుచిలోని లాల్గుడి నియోజకవర్గం నుంచి ఏఐఏడీఎంకే అభ్యర్థిగా పోటీ చేసి 2500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన బావమర్ది శాంటియాగో కొడుకు జోస్ చార్లెస్ మార్టిన్ పుదుచ్చేరి నుంచి ఎల్జేకే ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆదవ్ రాజకీయ ఎదుగుదల వెనుక ఈ కుటుంబం ప్రభావం ఉందా అన్న చర్చలు కూడా మొదలయ్యాయి. అయితే ఆదవ్ ఇప్పటికే కుటుంబ వ్యాపారాల నుంచి దూరంగా ఉన్నాడని చెప్పుకుంటున్నా ఆయన భార్య ఇంకా మార్టిన్ కంపెనీలో కీలక భాగస్వామిగా ఉండటం వల్ల ఈ లింక్ పూర్తిగా తెగిపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదవ్కు క్లీన్ ఇమేజ్ ఉందని చెబుతున్నా అతని భార్య, తండ్రి అయిన మార్టిన్ కుటుంబంపై మనీ లాండరింగ్, ఆర్థిక మోసాల కేసులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆదవ్ పొలిటికల్ ఫ్యూచర్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.